ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు, గురువులకు, అదేవిధంగా ప్రతినిత్యం నన్ను మోటివేట్ చేస్తున్న మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ప్రతి ఒక్క ట్రైనర్కి, మా గురువు గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, నా పేరు శ్రీకాంత్ కొట్టూరి అండి. ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. అదేవిధంగా యాంటీ డ్రగ్స్ సోల్జర్గా స్కూల్స్కి, కమ్యూనిటీస్కి వెళ్ళి డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాను. సో ఈ డ్రగ్స్ మహమ్మారి అనేది మన దేశంలో ప్రవేశించి మన యువతను నిర్వీర్యం చేస్తుంది. ఈ నిర్వీర్యం అవుతున్న యువతని, మన భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరునిపై ఉంది. దాంట్లో భాగంగా నేను ఈ డ్రగ్ అవేర్నెస్ గురించి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ రీసెంట్గా కమాండో ఆఫీస్లో ది బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అవకాశము ఇంపాక్ట్ ఫౌండేషన్ నాకు అందించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో సమాజాన్ని ఉద్ధరించాలి అంటే మంచి విషయాలు చెప్పడమే కాదు, సమాజంలో జరుగుతున్న చెడుని ఐడెంటిఫై చేసి యువత, ముఖ్యంగా విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు కానీ, కాలేజ్ విద్యార్థులు కానీ ఈ డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా వాళ్ళ జీవితాలు ఉన్నతంగా ఉండాలనే ఉద్దేశంతో డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాము. సో అదేవిధంగా మీరు కూడా ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అయ్యి ఇలా డ్రగ్స్ అవేర్నెస్ ట్రైనింగ్ తీసుకొని మీ డిస్ట్రిక్ట్స్లో, మీ విలేజెస్లలో కూడా యాంటీ డ్రగ్స్ సోల్జర్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి మీరు మా ఇంపాక్ట్ ఫౌండేషన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. గంపా నాగేశ్వరరావు గారి నెంబర్ ఆల్రెడీ మీ దగ్గర ఉండి ఉంటుంది. సో వారిని కానీ, మా రామచంద్రుడు సార్ వాళ్ళు ఇందాక నెంబర్ ఇచ్చారు, వాళ్ళని కానీ కాంటాక్ట్ అయితే మాకు ఇప్పుడు రీసెంట్గా జరిగే న్యూ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాము. ఆ బ్యాచ్లో మీరు జాయిన్ అయ్యి ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ట్రైనర్ అవ్వచ్చు. సో ఆ విధంగా మీరు ట్రైనింగ్ తీసుకొని సొసైటీకి మీ వంతు సహాయ సహకారాలు అందించే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా మన భారతదేశంలో మన దేశాన్ని అంటే నాశనం చేయడానికి శత్రుత్వ దేశాలు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుంది. మనము స్కూళ్ళలో నేర్చుకున్నాము, ప్రతిరోజు వింటుంటాము, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని. ఎస్, నిజం. దేశాన్ని మనం ప్రేమిస్తున్నామా? మన దేశాన్ని మనం ప్రేమిస్తే ఆ ప్రేమని ఎలా వ్యక్తపరుస్తున్నాము? ముందుగా మనం భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి మన భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను అని నిరూపించుకునే అవకాశం ఏదైనా ఉంది అంటే ఈ యాంటీ డ్రగ్స్ సోల్జర్గా మారి ప్రతి ఒక్కరము డ్రగ్స్ మహమ్మారి నుంచి మన భారతదేశాన్ని కాపాడుకోవాలి. డ్రగ్స్ రకాలు ఏంటి, అవి ఏ విధంగా మనకు సప్లై అవుతుంది, ఈ సప్లై అయిన డ్రగ్స్ని యువత ఏ విధంగా కన్జంప్షన్ చేస్తున్నారు, ఒకవేళ ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి. ఆల్రెడీ లాస్ట్ టైం ఎస్పీ సీతారాం సార్ గారు చెప్పడం జరిగింది. సో ఇలాంటి అంశాలన్నీ మేము విద్యార్థులకు స్కూల్స్లో చెప్తూ వాళ్ళకి అవేర్నెస్ కనెక్ట్ చేసి వాళ్ళు వాటిని అడిక్ట్ కాకుండా మేము ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మీరు కూడా ప్రతి ఒక్కరు యాంటీ డ్రగ్స్ సోల్జర్గా మారి ఒకవేళ మీ చుట్టుప్రక్కల ఎవరైనా ఇలాంటి కన్జంప్షన్ చేస్తున్న వాళ్ళు కానీ, సప్లై చేసే వాళ్ళు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక మీకు తెలిసి ఉంటే 1908 నెంబర్కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయగలరు. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా దీని బారిన పడ్డవాళ్ళు ఉంటే వాళ్ళ గురించి సమాచారం కూడా మీరు అందిస్తే మీ ఐడెంటిటీ అనేది సీక్రెట్గా ఉండి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. రైట్. థ్యాంక్ యూ అండి.